హిందీలో ఈ సినిమా పేరు సాటర్డే భయ్యా. ఇంకా వేరే లాంగ్వేజ్లో కూడా సాటర్డేనే అనుకుంటా. హాయ్ గాయ్స్, సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ చూస్తాను భయ్యా. యాక్చువల్లీ August 29కి సినిమా రిలీజ్ అంట. ఇప్పుడు దాకా తెలియదు నాకు. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే నాని చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నాడు. సినిమా స్టార్టింగ్ నుంచి రిలీజ్ డేట్కి మధ్యలో చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. సో వెరీ కమెండబుల్. ఒక ఒరిజినల్ సినిమాని ఇంత తక్కువ టైంలో తీయడం అంత ఈజీ కాదు. బట్ ట్రైలర్ మస్తు ఉంది భయ్యా. ఫుల్లీ యాక్షన్ ప్యాక్డ్. డైలాగ్స్ చాలా తక్కువనే, యాక్షన్ చాలా ఎక్కువ ఉందంట ఈ సినిమాలో. సో నాని గారి స్పీచ్ చూశాను ఇంతకు ముందే. డైలాగులు తక్కువ యాక్షన్ ఎక్కువ అని. సో అలానే కనిపిస్తుంది, ఫుల్ టు యాక్షన్ లాగా కనిపిస్తుంది. ఎస్పెషలీ నాకు నచ్చింది ఏంటంటే సూర్య గారి స్క్రీన్ ప్రెజెన్స్. ఆయన స్టార్టింగ్ ఇలా వాక్ చేస్తూ వస్తుంటాడు పోలీస్ గెటప్ లో. కొమరం పులి సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా కనిపించాడు నాకు. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. స్టోరీ అంతా చెప్పేశారు ట్రైలర్లో. సుప్రీత్ గారు ఎవరైతే ఛత్రపతి సినిమాలో ఉంటారో, ఆయన ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ చాలా సినిమాలు చేశారు మధ్యలో, బట్ ఆయన కూడా కనిపిస్తున్నాడు ఈ సినిమాలో. సో ఆయనకు మంచి రోల్ ఉన్నట్టుంది. అండ్ నా ఫేవరెట్ యాక్టర్ అజయ్ ఘోష్ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. సో ఆబ్వియస్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. దీంట్లో రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ కూడా ఉన్నట్టుంది భయ్యా. హీరోతో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళని లేపేసేటట్టున్నాడు హీరో. హిందీలో ఈ సినిమా పేరు సాటర్డే భయ్యా. ఇంకా వేరే లాంగ్వేజ్లో కూడా సాటర్డేనే అనుకుంటా. సో ఐమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. నాకు ఇంతకుముందు నానిగారి ఫిల్మ్స్ దసరా వాజ్ ద ఫస్ట్ మూవీ ఐ గేవ్ టమాటోస్. సో అది బాగా నచ్చింది. హాయనన్న మస్తు నచ్చింది. మధ్యలో అంటే సుందరానికి అంత గ్రేట్ అనిపించలేదు, బట్ నాకు ఆ సినిమాలో సాంగ్స్ బాగా నచ్చాయి. అండ్ లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, అందరూ పోతారు అని చెప్పి. సినిమా థియేటర్కి అందరూ పోతారు ఈ ట్రైలర్ చూశాక అన్న ఫీలింగ్ కలిగింది నాకు. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? కమెంట్ చేయండి. పుచ్చుక్ పుచ్చుక్.